ఏసేపు ఫలించెడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు April 4th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు యాకోబు ద్వారా ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. ఏమనంటే ఏసేపు గురించి, నువ్వు ఫలించెడు కొమ్ము, ఫలభరితంగా ఉంటావు. ఓట యొద్ద ఫలించెడు కొమ్మ అంటే ఓట ఎక్కడ, బావిలో ఓట ఊరుచూడండి, అటు ఓట ఊరే చోట కనుక చెట్టు ఉంటే అసలు దానికి ఇక ఎప్పుడు కాయలు కాస్తానంటుంది. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. వావ్! దేవుడు ఎలా అది స్ప్రెడ్ అవుతుందో, ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో, ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియజేశాడు. ఎందుకు ఏసేపు ఇలా ఫలించాడు? కారణం, అతడు దేవుడిని ప్రేమించినవాడు, దేవుడంటే భయభక్తులకు వెళ్ళినవాడు, పాపం నుంచి దూరంగా పారిపోయినవాడు. ఏ సమస్య, ఏ శోధన, ఏ నింద, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే హర్ట్ అవ్వలేదు, డిప్రెషన్కి గురి కాలేదు, అది స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు. అన్ని విషయాలు దేవుడి మీద ఆధారపడ్డాడు. దైవ చిత్తం అని అప్పగించుకున్నాడు. ఏదైతే దర్శనం చూశాడు దాన్ని వెర్రిపోకు దేవుని వైపు చూశాడు. అలాగే దేవుని పొందాడు. తన ఆత్మ విషయంలో, దేవుని రాజ్యం విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వాడు, మెళుకువ కలిగిన వాడు ఆత్మీయతలో. అందుకని దేవుడు ఫలించెడు కొమ్మగా దీవించాడు. ఫ్రెండ్స్, ఎవరైతే పాపాన్ని పక్కన పెట్టి పరిశుద్ధపోయి అడుగులు వేస్తారో దేవుని సంతోషపరచాలి. స్వనీతి కాదు, మళ్ళీ ఇక్కడ దేవుని సంతోషపరచాలి. నేను దేవుని రాజ్యంలో ఉండాలి, అనేకులు నేను ఆశీర్వాదకరంగా, అనేకులకు నేను అన్నం పెట్టాలి, అనేకులు దీవెనకరంగా ఉండాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, నేను ఏలాలి, నా వల్ల దేవునికి మహిమ రావాలి, అనేకులు దీవించబడాలి. ఆ మైండ్ సెట్ అతనిలో ఉంది కాబట్టి దేవుడు ఫలించెడు కొమ్మ చేశాడు. ఎందుకంటే ఏసేపుని ఏర్పాటు చేసుకున్నప్పుడే ఏసేపుకి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసు. నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడే నీ ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసు. ఎప్పుడైతే ఏసేపు లాంటి హృదయం నీలోనికి వచ్చి నీ పొరపాటును సరిదిద్దుకుని సరి చేసుకుని ఇప్పటి నుంచి అయినా సరే ఏసేపులో దేవునికి ఇష్టంగా, పాపం నుంచి దూరంగా పారిపోయేవాడుగా, పరిశుద్ధ వైపు అడుగులు వేస్తూ దేవుని సంతోషపరచు. దైవ చిత్తం, నేను అడుగులు ముందుకు వెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా, ఏ పరిస్థితి ఏది ఎదురైనా సరే దాన్ని నేను బెండ్ అవ్వకూడదు, నా ఆత్మీయతను పాడు చేసుకోకూడదు, దేవుడి వైపు చూడాలి. శ్రమలు, సమస్యలు ఏ వచ్చినా సరే దేవుడి వైపు చూసాడు. అందుకని దేవుడు తీసుకెళ్ళి ఫలించెడు కొమ్మగా పైన పెట్టేసి అనేకులు పోషించే తండ్రిగా, పరోకే తండ్రిగా చేశాడు. ఐగుప్తు దేశాన్ని పోషించాడు. ఇజ్రాయేల్ ప్రజలు 70 మంది వెళ్తే వాళ్ళని పోషించాడు. ప్రపంచంలో ఏ రాజులకి ఎవరు కరువు వస్తే వాళ్ళందరిని తీసుకెళ్ళి ధాన్యం అమ్మాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగును గాక. నేను నన్ను దేవుడు అలా చేయాలని కోరుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ ఆదివారం హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం సిద్ధపడతావా? ఏసేపులే మన పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో హోలీ కమ్యూనియన్ సిద్ధపడదాం. 14th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనంటింగ్ చేయబోతున్నాను. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు, స్తుతులు. ఈరోజు ఎవరి ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి, దీవించి, కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభులు ఎవరికి పనిచేయని వద్దయ. ఏ సేపుల ఫలించెడు కొమ్మలా ఉండాలి, ఏ సేవలు పాపం నుంచి దూరంగా పారిపోయేవారుగా ఉండాలి, అన్ని విషయాలు నీతిగా యథార్థంగా నిన్ను మహింపరిచి బిడ్డగా అనేకులు దీవెనకరంగా ఉండాలి. ఏ సేపులాగా నేను అనేకులకు అన్నం పెట్టాలా, అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, గొప్ప స్థాయిలో ఉండాలా. మా బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు తోడై ఉండండి, రాసిన ఎగ్జామ్స్లో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, అద్భుత రీతిలో ఆశీర్వదించండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. నైనా ఎవరికి పెళ్లి కావాలి పెళ్ళి అవ్వాలి, ఎవరు గర్భఫలం పొందాలి, ఎవరు గర్భిణీ స్త్రీ ఉన్న వారు క్షేమ సుఖప్రసవం, చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులు దీవించండి, పెద్దలను దీవించండి. KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, తోడై ఉండి అన్ని విషయాలు తోడయండి. రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, రాయిపోయే వాళ్ళకి మీరు చేపెట్టి రాయించండి. ఆయన కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎండవేయడం తగ్గించిన స్థుతులు, అన్ని విషయాలు కూడా దీవెన తెచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు వ్యాధులు స్వస్థపరచండి. ప్రతి బలహీనతను గడ్డిస్తున్నా, ప్రతి వ్యాధిని గడ్డిస్తున్నా, ఏ వ్యతిరేకత ఎవరిని పనిచేయనివద్దు. ఆయన మరణకరణ వ్యాధిని విడిపి స్వస్థపరిచి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి రోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధానం ఇచ్చి నడిపించండి. ఏసేపు నాడు దీవెన ఫలించెడు కొమ్మగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ నజరేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన ముందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు ఎన్కేఆర్ గార్డెన్లో. ఫ్రెండ్స్, ఒక్క విషయం గమనించండి, ఈ రెంట్ చాలా భారభరితమైంది. కనీసం టీవీ స్పాన్సర్స్ కూడా ముందుకు రావట్లే. నెక్స్ట్ ఎవరైతే ముందుకు వస్తారో రెంట్ పే చేయడానికి మీకు అమౌంట్ చెప్పాను, హౌస్ విజిట్ చేస్తానని చెప్పాను. అది ఎన్ని వారాలు ఉంటుందో తెలియదు, దేవుడు ఆత్మ ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. ప్రేరేపించబడిన వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్లో మనల్ని కాంటాక్ట్ చేయండి. రేపు సాటర్డే విజిటింగ్స్ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.